బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ భవన్కు వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కానున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ భవన్కు వచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, నెల 18వ తేదీన తలపెట్టినటువంటి బంద్ను విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ నేతలను ఇటు బీసీ సంఘాల నేతలు కలుస్తున్నటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితం బీజేపీ కార్యాలయానికి వెళ్లినటువంటి ఆర్ కృష్ణయ్య వర్గంతో పాటు మరో వర్గం కూడా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును కలిసేటువంటి ప్రయత్నం చేశారు. రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఫోటోల కోసం రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి గుజ్జ కృష్ణ సంబంధించినటువంటి వర్గం కావచ్చు, గుజ్జ సత్యంతో సంబంధించినటువంటి వర్గం బాహాబాగి దిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు తావుతీస్తోంది. ఇప్పుడు ఈ నెల 18న బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలను కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా బీజేపీ కార్యాలయానికి వెళ్లినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి మొదటగా మేము దిగుతామంటూ మీకు ఫోటోలు దిగుతామంటూ కూడా ఉన్నటువంటి కొంతమంది గుజ్జ కృష్ణ వర్గం కావచ్చు, లేదంటే గుజ్జ సత్యంకు సంబంధించినటువంటి వర్గం ముందు వెళ్లేటువంటి ప్రయత్నం చేశాయి. నేను సీనియర్ అంటే నేను సీనియర్ అనుకోని మరి కొట్టుకుంటున్నటువంటి వాహాబాకి దిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆర్ కృష్ణయ్యతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముందే జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నేతలను వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినా కానీ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇద్దరిని కూడా పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు కొట్టుకోవడంతో బీజేపీలో మరొకసారి విభేదాలు అనేది తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా గతంలో నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీలో స్టేట్ ఆఫీస్ లోనే ఆ రాష్ట్ర అధ్యక్షుని కార్యాలయం లోపల ఇదంతా జరగడంతో మరొకసారి వార్తల్లో బీజేపీ నిలిచింది. పూర్తిగా ఎన్నికల సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితి దాపరించడంతో బీజేపీ మరొకసారి డైలమాలో పడిందని చెప్పుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.